రామాయణంలో చెప్పిన రామసేతు నిజంగానే మనుషులు నిర్మించారా లేదా అది కేవలం పురాణ కథేనా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచమే ఆసక్తిగా చూస్తుంది. భారతదేశంలోని తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక వరకు సముద్రంలో కనిపించే రాళ్ల వరుసను మనమందరం రామసేతు అని పిలుస్తాం. హిందూ విశ్వాసం ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్లడానికి వానరసేనతో కలిసి నిర్మించిన వారధే ఇదని చెబుతారు. వాల్మీకి రామాయణం ప్రకారం సీతమ్మను రావణుడు లంకకు తీసుకువెళ్లిన తర్వాత శ్రీరాముడు సముద్రాన్ని దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నలుడు నీలుడు అనే వానర యోధుల సహాయంతో వేలాది రాళ్లతో సముద్రంపై ఒక వారధిని నిర్మించారని రామాయణంలో ఉంది. ఆ వారధి పైనే వానరసేన లంకకు వెళ్ళిందని చెబుతారు. కానీ ఇది కేవలం పురాణ కథేనా అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. 2002లో నాసా విడుదల చేసిన కొన్ని ఉపగ్రహ చిత్రాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఆ చిత్రాల్లో భారతదేశం నుంచి శ్రీలంక వరకు సముద్రంలో ఒక పొడవైన రాళ్ల నిర్మాణం కనిపించింది. దాన్ని చూసిన తర్వాత ఇదే రామసేతు కావచ్చు అని చాలా మంది నమ్మడం ప్రారంభించారు. అయితే నాసా మాత్రం ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. మేము కేవలం ఉపగ్రహ చిత్రాలు మాత్రమే విడుదల చేశాం, ఇది రామసేతు అని మేము నిర్ధారించలేదు అని స్పష్టం చేసింది. శాస్త్రవేత్తల ప్రకారం ఆ ప్రాంతంలో కనిపించే రాళ్ల నిర్మాణం సహజంగా ఏర్పడిన ఇసుక దీవులు, పగడపు నిర్మాణాలు కావచ్చని చెబుతున్నారు. కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తలు ఇది వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం మార్పుల వల్ల ఏర్పడిన ప్రకృతి నిర్మాణమని భావిస్తున్నారు. కానీ మరోవైపు కొన్ని పరిశోధనలు అక్కడి రాళ్ల వయస్సు, నిర్మాణం చూసి ఇది సాధారణ సహజ నిర్మాణంలా కనిపించడం లేదు అని కూడా పేర్కొన్నారు. ఇప్పటికీ దీనిపై పూర్తి స్పష్టత రాలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామసేతు ప్రాంతంలో కొన్ని రాళ్లు నీటిపై తేలుతున్నట్లు కనిపిస్తాయి. హిందూ భక్తులు రామనామశక్తి వల్లే ఈ రాళ్లు తేలాయి అని విశ్వసిస్తారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఆ రాళ్లు ప్యూమిస్ స్టోన్ అనే ప్రత్యేక రకం రాళ్లు కావచ్చని చెబుతున్నారు. వాటిలో గాలి ఖాళీలు ఉండడం వల్లే కొంతసేపు నీటిపై తేలుతాయని వివరిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. రామాయణం కేవలం యుద్ధ కథ కాదు, అది ధర్మం, నమ్మకం, భక్తి, మానవ విలువల గురించి చెప్పే మహాగ్రంథం. రామసేతు నిజంగా మనుషులు నిర్మించారా లేదా అది ప్రకృతి అద్భుతమా? దానికి పూర్తి సమాధానం ఇప్పటికీ లేదు. కానీ వేల సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తున్నారు. అదే రామాయణం ప్రభావం. ఎందుకంటే కొన్ని విషయాలు శాస్త్రంతో అర్థమవుతాయి, మరికొన్ని విషయాలు విశ్వాసంతో మాత్రమే అనుభవించాలి.